బాలరాజు గారు ఏమంటారు? ఇప్పుడు కైలాష్ గారు చెప్పినటువంటి కొన్ని ప్రశ్నలు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేసిరు ఆయన. కైలాస్ నేత గారి పట్ల గాని, కైలాస్ నేత గారి యొక్క నేపథ్యం పట్ల గాని మాకు బాగా చాలా ప్రేమ ఉన్నది. వారు మాట్లాడే తీరు ఏదైతే ఉందో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ సమయంలో ఎటువంటి ధోరణి వ్యవహరించిందో కైలాస్ నేత గారు చూశారు. ఇక్కడ ఉస్మాన్ షీట్‌లో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి చేష్టల మీద, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్లక్ష్యం మీద తెలంగాణ ఏర్పాటు పట్ల వారు కూడా మాతో గొంతు కలిపి కొట్లాడినవాళ్ళు. ఓకే, ఈ రోజు వాళ్ళు రేవంత్ రెడ్డి గారితో ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు ఉండొచ్చు. నేను కాదంటలేను. కానీ అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని ఇంత అన్యాయంగా విమర్శించడం అనేది సబబు కాదు. ఇలా కేసీఆర్ గారి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. కేసీఆర్ గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడున్నటువంటి ఆ పదవుల కోసం పెదాలు మూసే నాయకులు జెండా ఎత్తుకునేవారు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ విధంగా కేసీఆర్ గారు ఆ రోజు పార్టీ కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దీక్ష భూని తెలంగాణ రాష్ట్ర సాధనలో తన యొక్క జీవితాన్ని సైతం అర్పిస్తానని చెప్పేసి ఒకవైపు మాట్లాడినాడు. అరే ఇలా పార్టీ బాలరాజు గారు ఒక్క మాట పార్టీ నువ్వు ప్రాణత్యాగం కొరకే పోతే 10 సంవత్సరాలు మీకు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. ఛానల్ వచ్చింది. దాదాపు 1300 కోట్ల రూపాయలు 1500 కోట్ల రూపాయలు ఉన్నాయి. మీ కుటుంబానికి మొత్తం పదవులు వచ్చినాయి. తెలంగాణలో మీరు ఆడిందే ఆట, పాడిందే పాట నడిచింది. ఓడిపోయిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిర్రు. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు ఇచ్చిర్రు, మంత్రి పదవులు ఇచ్చిర్రు. మా ఆంధ్ర వాళ్ళని కాంట్రాక్టులు చేసిర్రు. ఆ తెలంగాణ వాళ్ళకి ముళ్ళుగుచ్చుకుంటేనేమో మళ్ళీ ముళ్ళుగుచ్చిర్రు, ఉద్యమకాలను జైల్లో పెట్టిర్రు. మీ చరిత్ర తెలియని అటువంటి వాళ్ళకు చెప్పండి బాలరాజు గారు. నేనేమంటున్నా అంటే ఇవాళ తెలంగాణ సమాజానికి మసిపూసి మీరు ఆడిన ఆట నడిచింది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీలో ఉన్నటువంటి అన్ని కూడా బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి మా మీద నెట్టేటువంటి కార్యక్రమం. నేనేమంటున్నా 1200 పైచీలుగా జరిగినటువంటి మరణాలకు మరి ఇవాళ మీరు ఆలోచన చేస్తే ఆ త్యాగాలకు ఏమిచ్చి వెలగడతారు మీరు? మీరు మీరు ప్రాణత్యాగం కొరకే ప్రయత్నం చేసి తెలంగాణ తెచ్చినమంటారు. చచ్చిపోయినటువంటి వారి యొక్క కుటుంబాలకు మనం ఏమిచ్చి తీరుస్తాం? కాబట్టి మీకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చింది. నీ కొడుకు 10 సంవత్సరాలు ఏలిండు, నీ అల్లుడు ఏలిండు, కాళేశ్వరంలో 100 కోట్లు దోచుకుంది. ఇప్పుడు అక్క చెప్పింది కవితక్క. కాబట్టి ఇంకా బయటికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ రాష్ట్ర సమితిగా బీఆర్ఎస్ మారబోతుంది. ఇప్పుడు ప్రధానంగా శంకర్ గారు ఏదైతే కైలాస్ నేత గారు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అసంబద్ధమైన ఆరోపణలుగా బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ గతంలో ఈ రోజు మీరున్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాల పైన ఎట్లా కొట్లానో మీకు కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ మా 2 నాలుకల విధానం, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఆ రోజు తెలంగాణకు మీరు చేసినటువంటి పాపం ఏదైతే డిసెంబర్ 9, 2009 ప్రకటన ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారి దీక్ష, తెలంగాణ ప్రజల పోరాటం, అన్ని యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఉస్మాన్ షీ కావచ్చు, కాకతీయ కావచ్చు, మిగతా విద్యార్థి నాయకుల పోరాటం, తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల పోరాటం తోటి ఢిల్లీ దిగి వచ్చి కేసీఆర్ గారి యొక్క ప్రాణాన్ని కాపాడాలి. బాలరాజు గారు ఉద్యమాన్ని మీరు ఒక ఉద్యమ నాయకుడు అయ్యి ఇట్లా తప్పుగా సమాచారం ఇవ్వకూడదు. కేసీఆర్ ఆ రోజు నీళ్లు తాగి దీక్ష నుంచి విరమించుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అప్పుడు విద్యార్థుల కోసం మన అందరం ఆయన శవయాత్ర చేసినాం ఆ రోజు. ఒక్క నిమిషం అండి.